దీపం పరబ్రహ్మ స్వరూపం. దీపదానం ఏ నెలలో అయినా చేయవచ్చు. కార్తీక మాసంలో చేస్తే విశేషమైన ఫలితాన్ని పొందుతారని పండితులు చెబుతున్నారు. చంద్రుడు కృత్తికా నక్షత్రంలో ఉన్న రోజు పౌర్ణమి కావడంతో ఈ నెలకు కార్తీక మాసం అనే పేరు వచ్చింది. కృత్తిక అగ్ని సంబంధిత నక్షత్రం. అందుకే ఈ మాసంలో దీపదానం అత్యుత్తమం. ఈ కార్తీక మాసం నెలంతా కూడా ఇంట్లో తులసి మొక్క దగ్గర, ఉసిరి చెట్టు కింద, ఆలయాల్లోనూ దీపారాధన చేసుకుంటూ ఉంటాం కదా. సూర్యోదయానికి ముందు మాత్రమే కాదు, సంధ్యా సమయంలో కూడా దీపారాధన చేసుకుంటారు. అయితే దీపాలు వెలిగించడమే కాదు, దీపదానం కూడా చేయడం పుణ్యఫలం. పురాణాల్లో గోదానం, భూదానం, సువర్ణదానం ఇలా వివిధ రకాల దానాల గురించి ప్రస్తావన ఉంటుంది. వాటిల్లో దీపదానం కూడా ఒకటి. ఈ దానం ఎలా చేయాలి అంటే, బియ్యం పిండి లేదా గోధుమ పిండిని ఆవు పాలతో కానీ మంచినీటితో కానీ కలిపి ప్రమిదను తయారు చేసుకోవాలి. అందులో దీపం వెలిగించి దానం ఇవ్వాలి. కార్తీక మాసం 30 రోజుల్లో ఎప్పుడైనా సరే దీపదానం, సాలగ్రామ దానాన్ని చేసుకోవచ్చు. ఈ దీపదానం ఎవరు ఇవ్వాలి అంటే, స్త్రీలు, పురుషులు, చిన్నపిల్లలు, పెద్దవారు, ముసలివారు లేదా పూర్వ సువాసినులు ఇలా ఎవరైనా సరే దీపాన్ని దానంగా ఇవ్వచ్చు. కార్తీక శుద్ధ ద్వాదశి తులసికోట దగ్గరైన శివాలయం, వైష్ణవాలయాల్లో అయినా దీపదానం చేయాలి. 1 వత్తితో దీపదానం చేస్తే బుద్ధిశాలి అవుతారు. 4 వత్తులతో చేస్తే రాజు, 10 వత్తులతో చేస్తే విష్ణు సాయుధ్యం, 1000 వత్తులతో చేస్తే విష్ణు రూపుడు, ఆవునేతితో దీపం వెలిగించి ఇస్తే జ్ఞానం, మోక్షం కలుగుతుంది. నువ్వుల నూనెతో దీపదానం చేస్తే కీర్తి పెరుగుతుంది. ఇప్ప నూనె, అడవి నూనె, ఆముదం, బర్రె నెయ్యలతో దీపారాధన తగదు. ఒకవేళ వీటితో దీపారాధన చెయ్యవలసి వస్తే వాటిలో ఆవు నెయ్యి కలిపితే దోషం ఉండదు. ఈ దీపదానం వల్లనే ఇంద్రుడు పదవులు పొందాడు. కార్తీక మాసంలో దీపదానం చేసిన, దీపాల వరుస చూసిన సకల పాపాలు నశిస్తాయి. ఈ దీపదాన మహిమ విన్నవారు, చదివినవారు మోక్షం పొందుతారు.